విజయ్ కొత్తగా రావటం, ఆయన మొదటిసారి దాదాపు 108 స్థానాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేకపోవడంతో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా దాదాపు చిన్న పార్టీలు అన్ని కూడా ఆయనకు మద్దతు తెలిపేందుకు, అటు కాంగ్రెస్ ఇటు అన్నాడీఎంకే సైతం ఆయనకు మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో పెద్దగా ఆయనకి ఇబ్బందులే ఉండే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఆప్షన్ మాత్రం విజయ్ చేతిలోనే ఉంది. ఆయన ఎవరు మద్దతు తీసుకుంటారు అనేది ప్రధానంగా ఉంది. ఒకవేళ అన్నాడీఎంకే మద్దతు తీసుకుంటే కొంచెం ఒకవేళ ఏమన్నా రాజకీయ పరంగా ఇబ్బంది ఏమన్నా తలెత్తే అవకాశం ఉందని భావిస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు చిన్న పార్టీల మద్దతు తీసుకొని కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడం అంటే సగం చీలిపోయి వస్తారా, ఎట్లా చేస్తారా అనేది 1/3 అవుతుంది ఏదైనా సరే, ఓకే. అది ఉంటే అంటే మనం ముందుగానే అనుకోకూడదు, కానీ జనరల్గా తనని ఇబ్బంది పెట్టారు, ఏది బీజేపీ కానీ అటు డిఎంకే కానీ ఇబ్బంది పెట్టింది అనే ఒక టాక్ అయితే ఉంది. సినిమా విడుదలలో కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ తొక్కిసలాట్లో కేసులు నమోదు విషయంలో కానీ ఇట్లా డిఎంకే కానీ బీజేపీ కానీ అన్నాడీఎంకే ఇట్లా ఇబ్బంది పెట్టింది అనేది ఒక టాక్ అయితే ఉంది. మరి తను వచ్చిన తర్వాత ఏమన్నా అంటే ఇప్పుడు మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద స్కాముల మీద కానీ వాటి మీద కానీ ఎంక్వైరీలు వేయటము, దాని మీద మరి సిబిఐ దాకా సబ్మిట్ చేయడం మనం తెలంగాణలో చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. అలాంటి పరిస్థితి, అలాంటి ఆలోచన వాళ్ళకి టీవీకే వర్గానికి ఉందని అనుకోవచ్చా మనం? అంటే ప్రస్తుతానికైతే గత 5 ఏళ్లుగా కూడా తమిళనాడులో కొంచెం పరిస్థితి మారినట్లుగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ, ఎందుకంటే గతంలో కరుణానిధి, జయలలిత ఉన్న తరహా ప్రత్యర్థి రాజకీయాలు ప్రస్తుతం తమిళనాడులో తగ్గాయని చెప్పొచ్చు. ఎందుకంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అమ్మా క్యాంటీన్లు అలాగే కొనసాగారు. దీంతో అన్నాడీఎంకే కూడా అంత శత్రుత్వం లేకుండా ఆ నాయకులు కూడా సపోర్ట్ ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు. ప్రస్తుతం అదే ఒరవడిని విజయ్ కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు విజయ్కి పెద్దగా ప్రత్యర్థులంటూ వ్యతిరేకులంటూ ఎవరు లేరు. కేవలం రాజకీయంగా తనకు డిఎంకే ప్రత్యర్థి అన్నాడు, సైద్ధాంతిక పరంగా బీజేపీ ప్రత్యర్థి అన్నాడు తప్ప ఇతర ఏ పార్టీలను కూడా విమర్శించలేదు. అలాగే డిఎంకే గానీ ఇటు బీజేపీ నాయకులను కూడా వ్యక్తిగతంగా ఆయన ఎవరిని పెద్దగా విమర్శించలేదు. కేవలం స్టాలిన్ లాంటి నాయకుల పైన సెటైర్లు వేశారు తప్ప పెద్దగా దూషించడం కానీ విమర్శించడం, శత్రుత్వ రాజకీయాలు చేయడం పెద్దగా లేదని చెప్పచ్చు. దీంతో ఆయన ఎందుకంటే పొలిటికల్ మొదటిసారి వచ్చారు, రాజకీయ అనుభవం ఏముంది. దీంతో డిఎంకే లాంటి పాతుకుపోయిన అన్నాడీఎంకే లాంటి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లాంటి హేమాహేమీలైన పార్టీలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా ప్రతీకార ధోరణితో ఒకవేళ వెళ్తే అది విజయ్కి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషణ కూడా ఉంది. దీంతో ఆ దిశగా విజయ్ వెళ్ళకపోవచ్చు. ఆయన ప్రస్తుతం హామీల మీద దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఏదైతే విజయ్ తొక్కిసలాట ఘటనలో ఆయన పార్టీ నాయకుల పైన ఏదైతే కేసులు నమోదయ్యాయో, గతంలో ఏదైతే ఇబ్బందులు తన సినిమా రాకుండా ఆపటం లాంటి ఏదైతే ఇబ్బందులు పెట్టారో ఇవన్నిటిని కూడా గతంలో పొలిటికల్ అంశంగా మాత్రమే విజయ్ ప్రస్తావించారు. కానీ తర్వాత ఆయన దానికి ప్రతీకారం తీర్చుకునే ఆలోచన అయితే లేదని పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయ్ ప్రస్తుతం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలే ఆయనకు కత్తి మీద సాములాగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గట్టి ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో పొలిటికల్ ఏ చిన్న పార్టీ తేడా వచ్చినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో విజయ్ ప్రధానంగా పాలన మీదే దృష్టి సారించే అవకాశం ఉన్నట్లుగా మాత్రం ప్రస్తుతానికైతే చర్చ జరుగుతోంది.